జయ శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. భరద్వాజకులంబోధి చంద్రం శ్రీ పురుషోత్తమం వేదాంతో భయనితత్వాత్ జ్ఞానరంగురుమాశ్రయే. జయ శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. వామనం శ్రీమద్ భాగవతంలో తృతీయ స్కందంలో 15వ అధ్యాయంలో 43 దాకా చెప్పుకున్నాం. 44 చెప్పుకోవాలి. తేవా అముష్యవదనాసిత పద్మకోశ ముద్వీక్ష్య సుందరాధరాధరకుందహాసం లబ్ధాశిష పునరవేక్ష్య తదీయమంఘ్రి ధ్వం ధ్వం నఖారుణమణిశ్రయణం నిదద్యుః. తే ఆ మునులు వై నిక్కముగా అముష్య భగవానుని యొక్క వదనము అసిత నీలవర్ణము, పద్మ పద్మము, కోశం అంతర్భాగము, ఉద్వీక్ష గాంచిన పిమ్మట, సుందరతర పరమ సుందరమగు అధర పెదిమలు, కుంద మల్లెపువ్వు, హాసం దరహాసము, లబ్ధ సాధించి పొంది, ఆశిష జీవిత లక్ష్యమును, పునః మరల, అవేక్ష క్రిందకు చూచుచు, తదీయం అతని అంఘ్రిద్వంద్వం పాద పద్మైగోపు నఖములు, అరుణ ఎర్రని మణులు, శ్రయణం ఆశ్రయము, నిదద్యుః ధ్యానించిది. భగవానుని సుందరమగు మోము వారికి నీలపద్మకోశం వలె కనిపించను. ఆ దేవదేవుని దరహాసము విరిసిన మల్లెపువ్వు వలె గోచరించను. ఆ రీతి భగవానుని ముఖారవిందమును గాంచి మునులు మిగుల సంతృప్తులైరి. ఇంకనూ వీక్షింపకూర్చు వారు అరుణములను పోలిన పాదపద్మ శకములను గాంచిరి నఖములను. ఆ విధముగా నారాయణుని దివ్యదేవును మరలా గాంచుచు వారు అంత్యమున అతని రూపము ధ్యానించగలిగిరి. పుంసాం గతిం మృగయతామిహ యోగమార్గై ధ్యానాస్పదం బహుమతం నయనాభిరామం పుంస్నపుర్దర్శయానమనన్యసిద్ధై రోత్పత్తికై సమగృణన్ యుతమశ్చభోగై. పుంసాం ఆ మానవులకు గతిం ముక్తి, మృగయతాం ఎవరైతే అన్వేషించుతున్నారో, ఇహ ఈ ప్రపంచమున, యోగ మార్గై అష్టాంగ యోగ విధానం ద్వారా, ధ్యానాస్పదం ధ్యాన లక్ష్యము, బహు గొప్ప యోగులచే మతం నిరూపితమైనది, నయన అంటే కనులకు, అభిరామం అంటే మధుమును కూర్చున్నట్టే, పుంస్నం మానవ, వపుః రూపం, దర్శయానం ప్రదర్శించుచు, అనన్య సిద్ధై అన్యులకు సిద్ధింపనిది, ఔత్పత్తికై శాశ్వతంగా ఉపస్థితుడు, సమగ్రుణం శృతింపబడేది, యుతం దేవదేవుడు, అష్టభోగై అష్టవిధ సిద్ధులను కూడినవాడు. యోగ మార్గమును అనుసరించు వారులచే ధ్యానింపబడు భగవానుని రూపమిదియే. ధ్యానమునందు యోగులకు ఇది పరమానందదాయకముగా నుండును. మహాయోగులచే నిరూపితమైనట్లు ఇది సత్యము కానీ ఊహాత్మకము కాదు. భగవానుడు అష్టసిద్ధిపూర్ణుడు. ఆ సిద్ధులను పూర్ణముగా సాధించుట అన్యులకు సాధ్యము కాదు. యోగ విధానపు విజయం ఇక్కడ చక్కగా వర్ణించబడినది. యోగ మార్గమును అనుసరించే వాళ్లకు చతుర్భుజ నారాయణ రూపమే ధ్యాన లక్ష్యమని ప్రత్యేకించి పేర్కొనబడినది. కానీ చతుర్భుజ నారాయణ రూపంపై తమ ధ్యానమును లక్ష్యంపని నామమాత్ర యోగులు నవీన కాలము కొల్లలుగా ఉన్నారు. వారు ఏదియో నిరాకారము లేదా శూన్యమును ధ్యానంపై యత్నిస్తారు. కానీ ప్రామాణిక విధానమును అనుసరించు మహాయోగులచే మాత్రము అది ఆమోదనీయము కాదు.
ఇంద్రియములను నిగ్రహించి పవిత్రముకు ఏకాంత స్థలమును కూర్చుండి చతుర్భుజ నారాయణ రూపమును సనకాది మునులు ఎదుటి ప్రత్యక్షమైనది ఈ అధ్యాయమున వర్ణితమైనది నగు ధ్యానించుడే నిజమైన యోగ మార్గము. ఆ నారాయణ రూపము శ్రీకృష్ణ భగవానుని విస్తారము కనుకనే కృష్ణ చైతన్యోద్యమము అత్యుత్తమము యోగ విధానమై ఉన్నది. కృష్ణ భక్తి రసభావం అనున్నది సుశిక్షితులకు భక్తి యోగులచే నిర్మింపుడు అత్యున్నత యోగ విధానము. యోగాభ్యాసము ఎంతగా ఆకర్షణీయమైనను అష్టసిద్ధులు మాత్రము సామాన్యునికి అసాధ్యములైనటివి. కానీ సనకాదుల ఎదుట ప్రత్యక్షమైన దేవదేవుడు మాత్రము స్వయముగా అష్టసిద్ధులన్నింటినీ పూర్ణముగా కలిగి ఉన్నాడని ఇచ్చట వర్ణించబడినది. అత్యున్నతముకు యోగ మార్గమనగా 24 గంటలు శ్రీకృష్ణునిపైననే మనస్సును నిలుపుట, అదే కృష్ణ భక్తి రస భావమని పిలువబడును. శ్రీమద్ భాగవతము మరియు భగవద్గీత యందు వర్ణితమైనట్టి లేదా పతంజలి యోగ విధానముచే ఆమోదింపబడినది యోగ విధి నేటి కాలమున అభ్యసింపబడు హఠయోగమునకు అది ఆ రీతిగా పాశ్చాత్య దేశములకు అవగతము చేసుకొనబడినది పూర్తిగా భిన్నమైనది. నిజముకు యోగాభ్యాసము ఇంద్రియములను నియంత్రించుటకే ఉద్దేశింపబడినది. ఆ విధముకు నియంత్రణము సుస్థిరమైన పిమ్మట మనస్సును నారాయణ రూపంపై కేంద్రీకరింపవలెను. శ్రీకృష్ణునే దేవదేవుడు భగవానుడు చతుర్భుజములందును శంఖచక్ర గదా పద్మములను కాల్చిన ఇతర విష్ణు రూపములు శ్రీకృష్ణుని ప్రధాన విస్తారములు. మనుజుడు భగవద్రూపముపైన ధ్యానం కొనసాగించవలని భగవద్గీత యందు ఉపదేశించబడినది. ఇక మనస్సు కేంద్రీకరించుటను అభ్యసించుటకు అతడు నిటారుగా కూర్చుని పవిత్రముకు వాతావరణం కలిగిన ఏకాంత స్థానమున తదభ్యాసమును కొనసాగించవలను. అట్టి యోగి బ్రహ్మచర్య నియ నిబంధనలను నిష్ఠగా పాటించవలను. అనియమితముకు మైథున సుఖమును వాచావేగమును కలిగి ఉండి విలాసవంతముగా జన సంవృతము పట్టణములలో జీవించుతూ ఎవ్వరును యోగమును అభిసంధించగలరు. యోగాభ్యాసంలోకి ఇంద్రియ నిగ్రహం అవసరము. ఇక ఇంద్రియ నిగ్రహమునందు ఆరము నాలుగును నిగ్రహించుటే జిహ్వను నియమింపగలిగిన వాడి ఇతరేంద్రియములకు సైతము నియమింపగలడు. అన్ని విధములకు నిషిద్ధ పదార్థములను తినుచు త్రాగుతూనే యోగాభ్యాసమునందు పురోగమించడం ఎవరికీ సాధ్యం కాదు. కానీ అప్రమాణికులకు నామమాత్ర యోగులు పలువురు పాశ్చాత్య దేశములకేకి యోగాభ్యాసము పట్ల అచ్చడి జనులకు గల అభిరుచిని స్వలాభములకు ఉపయోగించుకుంటా పరమ శోచనీయమైన విషయము. మద్యపానము కావించునే అదే సమయం యోగాభ్యాసము సైతము కొనసాగవచ్చునను అనుచు బాహాటముగా పలుకుటను అట్టి ప్రామాణిక యోగులు తెగింతురు. 5000 ఏళ్ల క్రింద శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడు యోగాభ్యాసమును ఉపదేశించను. కానీ ఆ విధానముందరి కఠినముకు నిబంధనలను అనుసరించుటలో తన శక్తులను అర్జునుడు నిర్మోహమాటముగా దేవదేవునికి తెలియజేసిన ప్రతి కర్మరంగమునందును మనుజుడు ఆచరణ సాధ్యమైన దానిని అనుసరించవలను. యోగము పేరిట వ్యర్థముకు కసరత్తులు చేయట విలువైన కాలమును ఎవరు వృధా చేయరాదు. హృదయమందు చతుర్భుజ పరమాత్మను అన్వేషించి ధ్యానమును అతనిని నిరంతరము దర్శనం కలుగుటే నిజమైన యోగము. ధ్యానంతో అట్టి నిరవధిక ధ్యానమే సమాధి అని పిలువబడును. అట్టి ధ్యాన లక్ష్యము చతుర్భుజ నారాయణుడే. శ్రీమద్ భాగవతంలోని ఈ అధ్యాయమున వర్ణింపబడిన దేహాలంకరణలు కలిగిన నారాయణుడే ధ్యాన లక్ష్యమై ఉన్నాడు. అయినప్పటికీ ఎవరైనా శూన్యమును లేదా నిరాకారము ధ్యానింపబడినచో యోగాభ్యాసమును విజయము సాధించడానికి అనంతకాలము పట్టగలదు. మనస్సుని మనం శూన్యముందో లేదా నిరాకారముందో కేంద్రీకరింపజాలము. ఎల్లరి హృదయముందు విరాజిల్లుతున్న చతుర్భుజ నారాయణ రూపంపై మనస్సును సంలగ్నము చేయటే నిజమైన యోగము. పరమాత్ముడు హృదయముందు ఆసీనుడై ఉన్నాడని ధ్యానం ద్వారా మనుషుడు అవగతం చేసుకొనగలడు. ఒకవేళ అతడు ఆ విషయము నెరుకోకునను పరమాత్ముడు ఎల్లరి హృదయమునందును నివసించే ఉండును. పరమాత్ముడు మానవుని హృదయముందే గాక శునక మధ్యాహ్నం హృదయమునందున వసించి ఉన్నాడు. ఈశ్వర సర్వభూతానాం హృదయసే
అను శ్రీకృష్ణ భగవాను వచనం ద్వారా ఈ సత్యము భగవద్గీత రూఢీపరుచున్నది. ప్రపంచపు పరమ నియామకుడుకు ఈశ్వరుడు ఎల్ల హృదయములందును ఆసీనుడై ఉన్నాడు. ఎల్ల హృదయమందేగాక అతడు పరమాణువులందును విలసితుడై ఉన్నాడు. అనగా పరమాత్మను సన్నిధి లేనటువంటి స్థానమే లేదు. ఈశోపనిషత్ వాక్యమిదియే. ఈశ్వరుడు సర్వత్రా నెలకొని ఉన్నాడు. సమస్తమునకు అతడే యజమాని. ఏ రూపలక్షణం ద్వారా పరతత్వం ఎల్లడలా వసించుండును అది ఏ పరమాత్ముడు అని పిలువబడును. ఆత్మ అనగా వ్యక్తిగతాత్మను సూచించగా పరమాత్ముడు అనున్నది వ్యక్తిగత విభు ఆత్మను సూచించును. ఇరువును వ్యక్తిగతులే. ఈ రెండింటి నడుమ భేదమేమనగా వ్యక్తిగతాత్మ కేవలం ఒక దేహమునికే పరిమితమై ఉండగా పరమాత్ముడు సర్వత్రా నెలకొని ఉండును. ఈ సందర్భమున సూర్యుని ఉపమానం చక్కగా పొసగగలదు. ఒక వ్యక్తి ఒక సమయంలో ఒకే స్థానంలో నిలిచి ఉండగలడు. కానీ వ్యక్తిగతుడే అయినను సూర్యుడు మాత్రం ప్రతి ఒక్క వ్యక్తి నెత్తిన నిలిచి ఉండగలడు. ఈ విషయము భగవద్గీత ఎందు వివరించబడినది. కనుక జీవులు గుణములన్నీను పరమాత్మ గుణములతో సహా సమానమేనైనను పరమాత్మ మాత్రము పరిమాణరీత్యా విస్తార శక్తి వ్యక్తిగతాత్మకు భిన్నుడై ఉన్నాడు. పరమాత్మ కోట్లాది రూపంలోనికి విస్తరించగలిగి ఉండగా వ్యక్తిగతాత్మ ఆ రీతి కావింపలేదు. ఎల్ల హృదయమందు ఆసీనుడై ఉన్నందున పరమాత్ముడు వారి భవిష్యత్ కర్మలకు సాక్షిగా వర్తించును. పరమాత్ముడు స్నేహితుడుగాను సాక్షిగాను వ్యక్తిగతాత్మతో కలిసి ఆసీనుడై ఉన్నట్లుగా ఉపనిషత్తులు ఎందు వర్ణింపబడినాడు. మిత్రుని రూపంలో ఆ పరమాత్మను తన మిత్రుని వ్యక్తిగతాత్మను భగవద్ధామమునకు కొనిపోవ సర్వదా ఆతురతను కలిగి ఉండును. సాక్షిగా అతడు సర్వవరదాయకుడై ఉన్నాడు. ప్రతి ఒక్కరికి అతడు కర్మఫలమును సముచుండును. ఈ భౌతిక జగమందు జీవాత్మ దీనిని భోగింపగోరును, దానిని సాధించడానికి సమస్త సౌకర్యములను అతడు వసగును. భౌతిక జగంపై ఆధిపత్యము జలాయించవలనని జీవన స్వభావమునకు కలిగడి ప్రతిఫలమే కష్ట పరంపర. కనుకనే నిత్యానందము మరియు జ్ఞానం పూర్ణముకు నిత్య జీవనము కొరకై సమస్త ఇతర కలాపములను త్యజించి తననే శరణు పొందుమని భగవానుడు తన మిత్రులకు జీవాత్మకు అతడు భగవాను సంతానం కూడా ఉపదేశించును. భగవద్గీత పరమ ప్రామాణికమై ఉన్నది మరియు అనేక విధములకు యోగముల విషయమున విస్తారముగా పఠింపబడినది. యొక్క చరమోపదేశం ఇది. ఆ విధముగా భగవద్గీత యొక్క చరమవాక్యము పరిపూర్ణ యోగమునందు చరమపదమై ఉన్నది. తర్వాత కృష్ణ భక్తి భావనయందు సదా సంలగ్నమై ఉండువాడే అత్యుత్తమ యోగి అని భగవద్గీత అని తెలుపుకున్నది. ఇక కృష్ణ భక్తి భావన అనగానేమి? వ్యక్తిగత ఆత్మ తన చైతన్యము ద్వారా దేహమంతైను నిలిచి ఉన్నట్లుగా పరమాత్ముడును పరమ చైతన్యము ద్వారా సృష్టి అన్నంతటను నిలిచి ఉన్నాడు. ఈ పరమ చైతన్య శక్తినే జీవాత్మ పరిమిత చైతన్యం కలిగినది అనుకరించుచుండును. ఆ దేహమందు ఏమి జరుగుతున్నదో మాత్రమే నేను ఎరుగగలను, కానీ ఇతరుల దేహమును జరుగుతానే ఎరుగుజాలను. నా దేహమందరూ నేను చైతన్య రూపం విరాజిల్లి ఉన్నాను, కానీ నా చైతన్యం వేరొకరికి దేవుని ఉండజాలదు. కానీ ఎల్లెడలా మరియు ఎల్లరి యందు నిలిచి ఉన్నందున పరమాత్ముడు ఎల్లరి అస్తిత్వమును ఎరిగి ఉండును. కనుకనే ఆత్మ పరమాత్మ ఒకటేనని సిద్ధాంతం ఆమోదయోగ్యము కాదు. ప్రామాణికముకు దేహాత్మయముచే అది ధ్రువపరుబడి ఉండుటే అందులకు కారణము. జీవాత్మ యొక్క చైతన్యము పరమ చైతన్యమునందు వర్తింపజాలదు. అయినను వ్యక్తిగత చైతన్యము ఈశ్వర చైతన్యముతో ఏకీభూతమును కావించినప్పుడు ఈ పరమ చైతన్యము లభ్యము కాగలదు. ఆ విధముగా ఏకీభూతము కావించే విధానమే శరణాగతి లేదా కృష్ణ భక్తి భావన అని పిలువబడను. ఆదియందు అర్జునుడు తన సోదరులు మరియు బంధువులతో యుద్ధం చేయకూడలేదని గీతోపదేశం నుండి మనం స్పష్టంగా జరిగి ఉన్నాము. కానీ గీతావగాహన పిమ్మట అతడు తన చైతన్యమును శ్రీకృష్ణ భగవాన్ని పరమ చైతన్యముతో ఏకీభూతము కావించెను. అంతటా అతడు కృష్ణ భక్తి రసభావితుడయ్యను. కృష్ణ భక్తి భావన ఎందున్నవాడు కృష్ణుని ఆదేశానుసారము వర్తించును. కృష్ణ భక్తి భావన ఆరంభమున అట్టి ఆదేశం గురువు
మాధ్యమమున లభించును. మనుజుడు తగినంతగా శిక్షణను పడిసి గురువు నిర్దేశమున ప్రేమ శ్రద్ధలతో అనుకువగా శ్రీకృష్ణుని కొరకై వర్తించినప్పుడు ఏకీభూతము గావించిన విధానము మరింత దృఢమును ఖచ్చితమును కాగలదు. కృష్ణ భక్తి భావన ఎందున్న భక్తుని ఈ భక్తి యొక్క స్థితి యోగ విధానపు పూర్ణత్వ స్థితి ఉన్నది. ఇటువంటి స్థితి యందు శ్రీకృష్ణుడు లేదా పరమాత్ముడు అంతరము నుండి ఆదేశము వసగగా భాష్యమున భక్తుడు గురువు అంటే కృష్ణునికి నిజమైన ప్రతినిధి ద్వారా సహాయమును పడేను. ఎల్ల హృదయమందు ఆశనుడేనందున పరమాత్ముడు చైతన్య రూపమును అంతరము నుండి భక్తునికి సహాయపడును. అయినను పరమాత్ముడు ప్రతి ఒక్క హృదయమందు ఉన్నాడని తెలుసుకునేంత మాత్రం సరిపోదు. అంతర్బాహ్యములలో అతనితో పరిచయం కలిగి ఉండి కృష్ణ భక్తి భావన యందు వర్తించుటకు అంతర్బాహ్యముల నుండి ఆదేశము అందవలెను. ఇది ఏ మానవ జన్మ యొక్క అత్యున్నత పూర్ణత స్థితి మరియు సమస్త యోగమునందుని పరిపూర్ణత్వము అయి ఉన్నది. అది ఇది మనకు కొంచెం ఎక్కువగా ఉంటుంది కానీ మళ్ళీ మనం రేపు కంటిన్యూ చేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. ఎందుకంటే మనం టైం కూడా మనకు మంచి సరిపోవాలి కనుక అంటే రేపు దాన్ని మనం కంటిన్యూ చేసుకుందాం. జయ శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. మనం శ్రీమద్భాగవతంలో తృతీయ స్కంధంలో అధ్యాయం 15 మనం శ్లోకం 45లో ఉన్నాం. కొంచెం అది మనకి టైంకి సరిపోవాలి కనుక రేపు కంటిన్యూ చేసుకుందామమ్మా. శ్రీకాంతాయ కళ్యాణ నిధే నిదర్దినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. జయ శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. సర్వే జనా సుఖినో భవంతు. మనం రేపు మళ్ళీ కంటిన్యూ అవుతాం మరి, ఎందుకంటే ఇది కొంచెం కొంచెం ఎక్కువగా వస్తుంది కనుక మనం టైం మనం అనుకున్న 2 నిమిషాలు కనుక. జై శ్రీకృష్ణ.